వేదిక యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నవలపల్లి మహేశ్చంద్ర భరద్వాజను, హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్ను, ట్రైనర్ అండ్ ఆస్ట్రో బుక్ రైటర్ను. ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు ఒక గొర్రె నలుగురు దొంగల కథ దాదాపు నేను ఇస్తున్న ఒక 80% జనాలకు తెలుసని నేను భావిస్తున్నాను. ఒక గొర్రె లేక మేక, నలుగురు దొంగలు. పాపం ఒక ఊర్లో ఒక రైతు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, తన యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ఆర్థిక అవసరాలను, మనీ అడ్జస్ట్మెంటు, కాస్త డబ్బులకు పైసలకు ఇబ్బంది అయి తన దగ్గర ఉన్న గొర్రెను లేక మేకను మార్కెట్లో అమ్మడానికి రోడ్డు మీదకి వెళ్ళి వెళ్తుంటాడు. ఇది గ్రహించిన నలుగురు దొంగలు ఆ మేకను ఎలాగైనా కొట్టేయాలన్న దురుద్దేశంతో మొదలొకటి పోతాడు. ఏమైనా కుక్కని తీసుకెళ్తున్నావు అంటాడు. లేదండి, నేను కుక్క కాదు, ఇది మేకను అమ్మడానికి తీసుకెళ్తున్నాను. సరే పోవా, అది మేక కాదు కుక్క అని చెప్పి వెళ్ళిపోతాడు. రెండో వాడు వస్తాడు. కొంత దూరం పోయినాక రెండో వాడు కూడా అదే అంటాడు. ఆశా నువ్వు కుక్కను పట్టుకొని మార్కెట్గా అమ్మితే ఎవడే కొన్నది, నిన్ను అంత పిచ్చోడు అనుకుంటారు, కానీ దాన్ని మేక అని ఎవరు కొన్నారు, ఇదంతా వృధా ప్రయాస అవుతుంది, వేస్ట్ అవుతుంది నీ ముచ్చట అంతా అంటే అప్పుడు మనకి మూల అనుమానం కలుగుతుంది. నేను మేకను అమ్మడానికి వెళ్ళానా, కుక్కను అమ్మడానికి వెళ్తున్నానా అని చెప్పి ఫస్ట్ అనుమానం కలుగుతుంది. అదేం కాదు, నాకు అయితే కుక్కలు లేవు, మేకనే కదా అని తీసుకెళ్ళలేదని చెప్పి మళ్ళీ కొంత ముందుకు పోతే ఇంకోడు కూడా వస్తాడు. వచ్చి ఏమైనా బాగా ఆయాసపడుతూ ఆ కుక్కని తీసుకెళ్తున్నావు అంటే అమ్మడానికి అంటారు. అరే ఓరి పిచ్చోడా, అది కుక్కను అమ్మితే ఎవరు కొంటారా, మేకను గొర్రెను అయితే కొంటారు కానీ కుక్కను అమ్మితే ఎవరు కొంటారా అని అడుగుతాడు. మళ్ళీ నిన్ను అందరూ పిచ్చివాడు అనుకుంటాడు, నువ్వు అర్థం ఇంకోసారి ఎవరితో అన్నకు చెప్పడానికి ఇంటికి వెళ్ళిపో అంటాడు. దానికి అప్పుడు అనుమానం కలదు, ఇంకెక్కువ అవుతుంది. అమ్మ బాబోయ్, నాకు మంచి పేరు ఉన్నది, నేను బాగా తెలియవంతున్నా అని చెప్పి నన్ను ఈ కుక్కని తీసుకెళ్తున్నానని అనుకుంటే అందరు నవ్వుతారు, నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరు నవ్వుతారు అని ఇంకా అనుమానం ఎక్కువవుతుంది. నాలుగో దొంగ వస్తాడు. నాలుగో దొంగ వచ్చేసి సేమ్ వాళ్ళన్న ముగ్గురు అన్నదానికి ఇంకో రెండు అదనంగా జోడించి చెప్తాడు. కుక్కను పట్టుకొని రోడ్డు మీద పోతున్నావు, ఎందుకు నడుచుకుంటా అంత ఆయాసపడకుండా వెళ్తున్నావు? అదే నాకు కాస్త పైసలు అవసరం అండి, కాస్త ఖర్చులు వచ్చి. నిజమే, నీ ఖర్చులు వస్తే రావచ్చు, దాన్ని కాదంటలేము. కాకపోతే ఈ కుక్కను ఎందుకు ఎవడు అమ్ముతా ఉంటున్నావు, ఎవడు తీసుకుంటాడు కుక్కను? మేకన గుర్రను అయితే కొంటారు. అనవసరంగా టైం అంతా వృధా చేసుకుంటున్నావు, అనవసరంగా ఆయాసపడుతున్నావు. కుక్కను ఎవరు కొంటారా? నీకు బుద్ధి లేకుంటే ఎవరైనా ఇంకా బుద్ధి జ్ఞానం ఉండాలని అడగాలి కదా. అనగానే వానికి ఎగ్దమ్న స్టన్ అయిపోతాడు. పోయి అరే ఇంతమంది అంటున్నారంటే ఇది ఖచ్చితంగా ఇది కుక్క అయి ఉంటుంది, లేకుంటే నేను ఈ కుక్కని ఎందుకు అమ్మడానికి పోతాను, మేకను గొర్రెను అమ్మడానికి తీసుకెళ్తాను, కానీ ఈ కుక్కను ఎందుకు అమ్ముతున్నాను అని చెప్పి ఆ గొర్రెకున్న గొర్రెను మేకకున్న తాడును వదిలిపెడతాడు. వదిలిపెట్టి అప్పటికే ఇంటికి తవ్వబడతాడు. ఆ నలుగురు దొంగలు వచ్చి ఆ మేకను పట్టుకొని మంచిగా శుభ్రంగా భోంచేస్తారు. ఈ ఉదాహరణ, ఈ కథ, ఈ సామెత మన చిన్నప్పటి నుంచి మనం విన్నది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నేటి కాలంలో వాస్తు విషయం కూడా అలాగే తయారైంది. ఈశాన్య డోరు, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, నైరుతిలో ఓవర్ హెడ్ ట్యాంక్, ఇలాంటి కొన్ని ఈ వాస్తు నియమాలు, ఈ వాస్తు రూల్స్ అంతా మార్కెట్లో 1990 సంవత్సరం నుంచి ఈ 90% తప్పుడు వాస్తు సూత్రాలు ఎప్పుడైతే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చి దాదాపు అంతటా అందరూ పాటిస్తున్న ఈ తప్పుడు వాస్తు సూత్రాలు ఎవరైనా నిజంగా మన పెద్దలు, పూర్వీకులు, మహర్షులు చెప్పిన అసలు విషయాలను చెప్పేది ఉంటే ఒక పిచ్చివాడిలాగా చూస్తున్నాం. చెప్పేటోళ్ళను ఈ వినేవాడు ఒక పిచ్చివాడిలాగా చూస్తున్నాం. వినేవాడు డబుల్ పిచ్చోడు అయితే చెప్పేవాడు సింగిల్ పిచ్చోడిలాగా ట్రీట్ చేస్తున్నాడు. వాస్తు సూత్రాలు ఇవాళ అట్లా తయారైంది. ఆడోళ్ళు చెప్తారు, చిన్నపిల్లలు చెప్తారు, సుతార మేస్త్రి చెప్తారు, సుతార మేస్త్రి కింద కూలివాడు చెప్తాడు, ఎలక్ట్రీషియన్ చెప్తాడు, కార్పెంటర్ చెప్తాడు, అందరూ వాస్తులు చెప్పేటోళ్ళు ఊహించి చెప్తున్నారు. 1990 నుంచి వచ్చిన సూత్రాలల్లా 90% తప్పుడు వాస్తు సూత్రాలు ఉన్నాయి. అందుగురించే ప్రతి మనిషికి అంత సంపాదన ఎంత పెరిగినా, కుటుంబ సభ్యులు చాలా లిమిట్గా ఉన్నా కూడా రకరకాల కష్టాలు, అప్పులు, రోగాలు, నొప్పులు ఇలాంటి
అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. సో మీకు సమస్యలు ఉండవద్దు అనుకుంటే, ఒకవేళ ఉంటే వాటికి బయటపడడానికి వాస్తు విద్య, గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళతో మాత్రమే ఏమైనా దోషాలుంటే సరి చేసుకోండి. అప్పుడే మీకున్న ఈ టెన్షన్స్, ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. మీ బాధ్యతలను నిర్వర్తించడంలో మీకు ఎలాంటి శ్రమ, ఎలాంటి నష్టం జరగకుండా కాపాడతాయి. సో అదండి ఇవాళ కథ. ఎవరే చెప్తే ఎక్కువ శాతం మంది అది చెప్పడం వల్ల వెనుకట మనం ఒకటి విన్నాం, 100 ఒక విషయాన్ని 100 సార్లు అంటే అదే నిజమవుతుందట. ఒక అబద్ధాన్ని 100 సార్లు ఆడితే అది నిజమై కూర్చుంటాడు సమాజంలో. ఎప్పుడో వెనుకట జర్మనీలో గోబెల్ అనే మహానుభావుడు చెప్పిన విషయం. అలాగే ఇవాళ ఈ తప్పుడు వాస్తవాలను 100కి 98% మంది అన్నా కూడా, మిగతా 2 కరెక్ట్ చెప్పినా కూడా వాళ్ళకు విలువ లేదు, కేర్ చేయడు. ఆ సమస్యలతో వాళ్ళు కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. ఈ విన్నోళ్ళు పిచ్చోళ్ళకే ట్రీట్ చేయబడుతున్నారు, చెప్పిన వాళ్ళు అయితే డబుల్ పిచ్చోళ్ళుగా చెప్పబడుతున్నారు. మీకు సమస్యలు రావద్దు అనుకుంటే, ఒకవేళ వచ్చినాయి ఉంటే కేవలం గురుముఖిత వాస్తు విద్య నేర్చుకున్న వాళ్ళతో మాత్రమే పరిశీలింపజేసుకుని ఆ దోష నివారణ చేసుకోండి. ఇవాళ రేపట్లో వాస్తు దోషాలు నివారణ చేయడానికి 2014 నుంచి 2014 సంవత్సరం, దాదాపు 11 సంవత్సరాలే ఎటువంటి వాస్తు దోషాలున్నా డిస్మెటలింగ్ కూలగొట్టకుండా సెట్ చేయొచ్చు, ఎక్సెప్ట్ సెప్టిక్ ట్యాంక్. సెప్టిక్ ట్యాంక్ తప్ప ఏ దోషం ఉన్నా కూడా ఎటువంటి కూలగొట్టకుండా వాటిని ఆ దోష నివారణ చేయవచ్చు. ఇది నా అభిప్రాయాన్ని ఏదో గాలి మాటలు కాదు, ఎంతో అనుభవంతో చెప్తున్నాను. నా వృత్తి కూడా అదే, గత 38 సంవత్సరాల నుంచి. నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, నా వేదిక వేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించాలని కోరుతున్నాను. నమస్కారం, శుభాకాంక్షలు.